రేషన్ కార్డుల జారీ సహా ప్రభుత్వ పథకాల అమలులో ప్రతిపక్షాల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కావాలని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. ప్రచారంలో ఉన్న జాబితా ఫైనల్ లిస్ట్ కాదు, కేవలం వెరిఫికేషన్ మాత్రమే అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. లిస్టులో పేరు లేని వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవచ్చని ఆయన టీవీ9తో మాట్లాడినప్పుడు చెప్పారు. ఇక చివరి లబ్ధిదారుడి వరకు రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించారు. మమ్మల్ని విమర్శించే అర్హత బీఆర్ఎస్ కి లేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దేశంలో ఏ ప్రభుత్వము చేయనంత గొప్పగా సంక్షేమం అందిస్తామని తెలిపారు మంత్రి. గ్రామ సభల్లో వర్గం కావాలనే రాద్ధాంతం చేస్తుందన్నారు. రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ అధ్యయన కమిటీ పైన మంత్రి ఉత్తమ్ విమర్శలు చేశారు. రుణమాఫీ, పంటలకి బోనస్, భరోసా సహా అన్ని అంశాలపై అధ్యయనం చేయాలని సూచించారు. ఇంకా ఆయన ఏమంటున్నారో మా కరెస్పాండెంట్ శ్రవణ్ అడిగి తెలుసుకుందాం. శ్రవణ్, ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఉత్తమ్ గారు, 4 పథకాలలో ఇందిరమ్మ ఇళ్ళు ఎంత ముఖ్యమో, నెక్స్ట్ రేషన్ కార్డు. ఇందిరమ్మ ఇళ్ళు కూడా కొంతమంది పక్కన పెడతారు, కానీ రేషన్ కార్డు ప్రతి వాళ్ళు కావాలంటారు. సో హెవీ బర్డెన్ ఉంటుంది, మీ మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. హౌ ఇట్ ఈస్ గోయింగ్ యాక్చువల్లీ? శ్రవణ్, కొంత మీరు ఒక హిస్టారికల్ పర్స్పెక్టివ్, గతంలో ఏమైందో ఒకసారి కూడా మనం ఆలోచన చేద్దాం. జూన్ 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత. ఆ 10 ఏండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే ప్రక్రియ ఆ ప్రభుత్వం చేపట్టలేదు. హుజురాబాద్లో బై ఎలక్షన్లు అయితే కొన్ని రేషన్ కార్డులో, లేకపోతే మునుగోడులో బై ఎలక్షన్ ఇస్తే కొన్ని రేషన్ కార్డులో కొంత రాజకీయ స్వార్థం కోసమో, కొంత రాజకీయ లబ్ధి కోసమో కొన్ని చోట్ల కొన్ని రేషన్ కార్డులు ఇచ్చారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా బీపీఎల్ కుటుంబాలకి, నిరుపేద కుటుంబాలకి రేషన్ కార్డు కొత్తగా ఇవ్వాలనే ఒక సంకల్పం ఆ ప్రభుత్వానికి లేదు. సరే, రాష్ట్ర ఖజానాకి ఆర్థిక భారం పడ్డా సరే, తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది అర్హత ఉందో, ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలే, రేషన్కి ఎలిజిబిలిటీ ఉండాలే అనే ఉద్దేశంతో మేము మొదలుపెట్టిన కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రంలో అర్హత ఉన్న చివరి వ్యక్తికి రేషన్ కార్డు వచ్చే వరకు, ఉన్న రేషన్ కార్డులో అడిషనల్ ఫ్యామిలీ మెంబర్ చేరే వరకు ఈ ఎక్సర్సైజు, ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. అర్హులందరికీ రేషన్ కార్డులు వచ్చేంత వరకు ప్రక్రియ కొనసాగుతుందని మీరు అన్నారు. కానీ ఇదే ప్రతిపక్ష నేత హరీష్ రావు ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తున్నారు, రేషన్ కార్డులలో కోతలు విధించాలని చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందనే ప్రచారం వాళ్ళు బాహాటంగా చేస్తున్నారు. మొదటి రోజు గ్రామ సభలో మొదటి రోజు కూడా చాలా గొడవలు జరిగాయి. ఎలా చూస్తారు దీన్ని? ఇది ప్రతిపక్షాల విమర్శలకి అసలు వాస్తవంగా వాళ్ళకి మాట్లాడే అర్హత కూడా లేదు. వాళ్ళు రేషన్ కార్డు ఇవ్వలేదు, మేము ఇవ్వబోతే అసలు కోతలు పెడుతుండ్రు అది అని, అసలు ప్రక్రియనే మొదలు కాలే అంటే ఇష్యూ చేసే ప్రక్రియ. మేము శ్రవణ్, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, వారి విమర్శలు అర్ధరహితం, తట్టుకోలేక మరి ఓర్వలేక వాళ్ళు చేసే విమర్శలు తప్పితే దానికి ఏమీ పసలేదు. చాలా స్పష్టంగా మీ ద్వారా నేను తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నా, మీ పేరు సోషియో ఎకనామిక్ సర్వేలో వచ్చినా, మీరు ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్నా, మీరు ప్రజావాణిలో అప్లికేషన్ పెట్టుకున్నా, మీరు గతంలో ఈ సేవలో అప్లికేషన్ పెట్టుకున్నా, ఇప్పుడు మీకు ఏ లిస్టులో లేదు అని చెప్పి మీకు ఏం అనుమానం ఉన్నా, మీరు ఇప్పుడు నడుస్తున్న గ్రామ సభలో పెట్టుకోండి. లేకపోతే మీరు గ్రామ సభ పోయే మరి సమయం లేకుంటే ప్రతి మండలంలో ఉన్న ప్రజాపాలన సేవా కేంద్రంలో అప్లికేషన్ పెట్టుకోండి. మీరు ఈ ప్రొసీజర్లో, ఈ ఎక్సర్సైజ్లో ఏ విధంగా మీరు అప్లికేషన్ పెట్టుకున్నా మీ అర్హత గురించి స్క్రూటినైజ్ చేసి, వెరిఫై చేసి అర్హత ఉండే వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇస్తాము. ఎందుకు ఇంత మంచి పనులు చేస్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకబడి ఉంది, ప్రచారంలో వెనుకబడి ఉన్నది అనేది వాస్తవం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవము. ఎందుకంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది పబ్లిక్కి, ప్రభుత్వానికి? విపక్షాల ప్రతిపక్షాల కాకిగోల అది. మీరు 95% హ్యాపీగా ఉండి 5% కూడా హ్యాపీ ఉంటే మీరు అధ్యక్ష అనేది పెడుతున్నారు. అట్లా లేదు అట్మాస్ఫియరు. జనం మాతో చాలా సంతోషంగా ఉన్నారు. నేను ఇంకో విషయం చెప్పాను, నువ్వు ఇప్పుడే జర్నలిజంగా వస్తున్నావు, యంగ్ మ్యాను, ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. నేనేమంటాను అంటే, నా బ్యాక్గ్రౌండ్ చెప్తాను మీకు. 4 రోజులు సంది రోజు నేనే మాట్లాడుతున్నాను కదా. నేను
ప్రెస్లో మాట్లాడుతున్న 2 సార్లు అందరూ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టినా, నిన్న రాత్రి అందరూ ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టినా, అవర్ మెసేజ్ ఈస్ వెరీ క్లియర్. శ్రవణ్, I want to assure you that this will be the most successful government in the country for welfare schemes. ఇప్పుడు మీరు ఇంత కష్టపడుతున్నారు, కానీ బీఆర్ఎస్ పార్టీ రైతు అధ్యయన కమిటీ వేసింది. వాళ్ళ కష్టాలను తీసుకుని ఒక రిపోర్టును తయారు చేసి ఇటు ప్రభుత్వానికి ఇస్తుందంట, తుమ్మల గారికి ఇస్తారని మీకు కూడా ఒక కాపీ ఇస్తామంటున్నారు. ఆ కాపీలు ఏమన్నా వాళ్ళు ఏమన్నా సూచనలు చేస్తే తీసుకుంటారా? మరి వాళ్ళు ఏం రాయాలంటే, ఆ కమిటీ రిపోర్ట్లో ఏం రాయాలంటే, 10 ఏళ్ల పాటు మేము రుణమాఫీ అని మోసం చేసినాం, మీరు 22,500 కోట్లు ఇచ్చినాం, మీకు అభినందిస్తున్నాం అని రాయాలి. మరి మా టైంలో క్రాప్ ఇన్సూరెన్స్ తీసేసినాం, మీరు ఇంప్లిమెంట్ చేసినారని చెప్పి అభినందిస్తూ రిపోర్ట్లో రాయాలి. మేము ఎంఎస్పీ ఇవ్వలేదు, మీరు ఎంఎస్పీ ఇస్తుండ్రు అని అభినందిస్తూ రాయాలి. మేము బోనస్ ఇవ్వలేదు, మీరు బోనస్ ఇస్తుండ్రని చెప్పి అభినందిస్తూ రాయాలి. ఆ విధంగా రాసిస్తే మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాం. 7 సార్లు వరుసగా గెలిచారు, కాంగ్రెస్ పార్టీని అవపాసన పెట్టారు, మంచి చెడులు తెలిసిన వాళ్ళు, లోటుపాటు తెలిసిన వాళ్ళు. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుందా, ఎప్పుడు ఉంటుంది? నేను అంత పెద్ద విషయాల మీద మాట్లాడే లెవెల్ కాదు నాది. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఎప్పుడు ఉంటుందో, ఎవరు ఉంటారో నాకేం ఐడియా లేదు. బిఫోర్ కంక్లూడింగ్ దిస్, ప్రజలకు రేషన్ కార్డు గురించి చాలా ఆందోళన ఉంది. మరోసారి టీవీ9 ముఖంగా ఏం చెప్పదలుచుకున్నారు? గొడవలు సృష్టిస్తున్న వారికి ఏం చెప్పదలుచుకున్నారు? ఆందోళన సృష్టించే వాళ్ళకి దయచేసి ఇటువంటి చిల్లర రాజకీయాలు వద్దమ్మా. ఇది మీ క్రెడిబిలిటీ పోగొట్టుకోవద్దు. మేము స్పష్టంగా చెప్తుంటే ఓహో అని మీరు మొత్తుకోవడం, జనం మిమ్మల్ని నమ్మరిగా ఇటువంటి లొల్లి పెట్టొద్దని చెప్పి నా సూచన. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. తెలంగాణలో అర్హుడైన ప్రతి ఒక్కరికి, చివరి వ్యక్తి వరకు ఖచ్చితంగా రేషన్ కార్డు వచ్చేంత వరకు కూడా రేవంత్ సర్కార్ పనిచేస్తుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో శ్రవణ్, టీవీ9 హైదరాబాద్.